Jayanilo Premadhana Karuna Prachu ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरे वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు చాతుర్మాస్యం మొదటి నెల ప్రారంభమవుతుంది కదా. రోజు అంటే వివిధ వర్గాల వాళ్ళు వివిధ రోజుల్లో చాతుర్మాస్యాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. కొంతమంది గడిచినటువంటి ఏకాదశి ఏదైతే ఉందో, గడిచినటువంటి ఏకాదశి శయన ఏకాదశి, శయన ఏకాదశి, దాన్ని తుల ఏకాదశి అని కూడా అంటారు. అంటే వైష్ణవులలోనే విభిన్న తిథులలో చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభించడం అనేది పద్ధతిగా ఉంది. కొంతమంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా శయన ఏకాదశి నుండి మొదలుపెట్టి దామోదర మాసంలో వచ్చే ఏకాదశితో ముగిస్తారు. కొంతమంది పౌర్ణమి నాడు మొదలు పెడతారు, అంటే నిన్నటి రోజున, నిన్న పూర్ణిమ కదా, నిన్నటి రోజున మొదలు పెడతారు. అయితే సాధారణంగా మనకి దక్షిణాదిలో పాడ్యం నుండి నెల ప్రారంభం అవడం, అలాగే అమావాస్య లేదా పౌర్ణమితో ముగియడం అనేది పద్ధతి కాబట్టి మనం పాడ్యంతో మొదలు పెడుతున్నాం. ఈరోజు ప్రతిపత్ అని కూడా అంటాం. కాబట్టి ఇందులో ఏమీ తప్పు లేదు, ఎవరైనా ఏ విధానాన్నైనా సరే అనుసరించవచ్చు. మనం పాడ్యమిని అనుసరిస్తున్నాం, ఎందుకంటే బయట వారికి కూడా పాడ్యం నుండి మొదలు అవుతుంది నెల అనేది తెలుస్తుంది కాబట్టి పాడ్యం నుండి మనం మొదలు పెడుతున్నాం. అయితే చాతుర్మాస్యం అనేది శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య చరితామృతంలో ఆయన ఒక భాష్యంలో రచిస్తారు. ఇది వైష్ణవులకు తప్పనిసరి అయినటువంటిది చాతుర్మాస్యం. అయితే చాతుర్మాస్య వ్రతం అనేది, దాని గురించిన వివరాలు ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో ఇవ్వబడ్డాయి. మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి జనులను దృష్టిలో పెట్టుకొని ఆయన కనీసమైనటువంటి దాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు, మనది ప్రచార ఉద్యమం కాబట్టి, ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారు స్థాపన చేసిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇది ప్రచార ఉద్యమం కావడం చేత ఎవరైతే ప్రచారం చేసేటువంటి శక్తిని కలిగి ఉన్నారో, అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఎవరైతే ఇంకా అటు ఇటు తిరగలేక కేవలం ఒక దగ్గరే ఉండి సాధన చేసుకోగలరు అనేవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరెవరైతే ప్రచారానికి సంబంధించినటువంటి కార్యాలు చేయగలరో వారందరినీ
ప్రచార సంబంధమైనటువంటి తపస్సును స్వీకరించాల్సిందిగా చెప్పారు ప్రభుపాదులు వారు. అంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం మనం తపస్సును స్వీకరించాలి. అంటే అనేక రకాలుగా చేయొచ్చు. కొంతమంది ఈ 4 నెలల్లో ఎక్కువ ప్రచార కార్యక్రమాలు చేయాలనో, లేదా ఎక్కువ ఉత్సవాలు చేయాలనో, ఎక్కువ గృహ కార్యక్రమాలు చేయాలనో, లేదా కొంతమంది ఎక్కువ పుస్తకాల వితరణ చేయాలనో, లేదా కొంతమంది ఎక్కువ మందితో జపం చేయించాలనో, లేదా ఎక్కువ ప్రసాద వితరణ చేయాలనో, ఇట్లా అనేక రకాలుగా ఇది ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా కూడా కొంత తపస్సును స్వీకరించవచ్చు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ప్రభుపాదుల వారు ముఖ్యంగా బ్రహ్మచారులకు, సన్యాసులకు, ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్న వారికి ప్రచార సంబంధమైనటువంటి తపస్సును స్వీకరించమన్నారు. ఎవరైతే ప్రచారం చేయలేని వాళ్ళు, వాళ్ళు సాధన సంబంధించినటువంటి ప్రచారం అంటే సాధన సంబంధించినటువంటి తపస్సును స్వీకరించవచ్చు. ఉదాహరణకు మనం చూస్తుంటాం, చాలామంది చాలా ఎక్కువ మాలలు జపం చేస్తామని, లేకపోతే ఆహార సంబంధమైనటువంటి తపస్సు పాటిస్తారు కొంతమంది. ఏకభుక్తం ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, ఒకే పూట తింటూ ఉంటారు. ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. అయితే ఎవరికైతే ఇంకా దేహంలో శక్తి ఉందో ప్రచారం చేయడానికి వాళ్ళు ప్రచార సంబంధంగా, అందుకే మనకి ముఖ్యంగా ఈ 4 నెలల్లో ముఖ్యమైన ఉత్సవాలు కూడా వస్తాయి. బలరాం పూర్ణిమ, అలాగే కృష్ణ జన్మాష్టమి, తర్వాత రాధాష్టమి, ఇంకా మనకి గోవర్ధన పూజ, ఇవన్నీ కూడా చాతుర్మాస్యంలోనే కదా వస్తాయి. కాబట్టి ప్రచారంలో ఉన్న వాళ్ళకి అసలు ఖాళీ ఉండదన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈ 4 నెలల్లో ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉత్సవాలు ఏర్పాటు చేయడం, విరాళాలు సేకరించడం, ఇవన్నీ కూడా. ఎప్పుడైతే మనం ఇవేమీ చేయలేము, ఒకవేళ కొంచెం శరీరంలో శక్తి ఉన్నప్పటికీ ఇవేమీ చేయలేని వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఆహార సంబంధమైనటువంటి తపస్సు స్వీకరించవచ్చు, సాధన సంబంధించినటువంటి తపస్సు ఇలాంటివి చేయొచ్చు. కాబట్టి మనం ఈ చాతుర్మాస్యాన్ని పురస్కరించుకుని నిన్నటి రోజున వాస్తవంగా శ్రీల సనాతన గోస్వామి వారి యొక్క తిరోభావ దినోత్సవం నిన్న. శ్రీల సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శిష్యులైనటువంటి షడ్ గోస్వాముల్లో ప్రముఖమైన వారిగా చెప్పబడతారు. ఇంకా మనం రూపానుగులంగా చెప్పబడతాం. మన సాంప్రదాయాన్ని మనం రూపానుగులం అంటాం. అంటే మన రూపగోస్వామి యొక్క అనుచరులు అన్నమాట. అయితే రూపగోస్వామి వారు ఏమంటారంటే, నేను సనాతన గోస్వామి అనుచరుని అంటారు. అర్థం కదా, మన రూపానుగులం, కానీ రూపగోస్వామి వారు ఏమంటారు, సనాతన గోస్వామి నా గురువు, నేను ఆయన్ని అనుసరిస్తున్నాను అంటారు. అలాగే నిన్న మనకి గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ కూడా. అందుచేత ఒక సంకల్పం మేము ఏమనుకున్నామంటే, అంటే ఎప్పటి నుంచో ఉంది కోరిక ఏమిటంటే, మన సాంప్రదాయ ఆచార్యులు ఎవరైతే ఉన్నారు, మనకి భగవద్గీతలో మనం చూస్తే మనకి ఆచార్యుల యొక్క చిట్టా ఇవ్వబడింది కదా భగవద్గీత ఆరంభంలో. కాబట్టి ఆ ఆచార్యులందరి గురించిన విశేషాలను మనం తెలుసుకోవాలి. కాబట్టి చాతుర్మాస్యాన్ని పురస్కరించుకొని అంటే ఆ విధమైనటువంటి తపస్సు చేద్దాం అనే సంకల్పం కలిగింది. కాబట్టి నిన్న మరి సనాతన గోస్వామి వారి యొక్క తిరోభావ దినోత్సవం, అలాగే షడ్ గోస్వామిల్లో వారు పెద్దవారిగా పరిగణించబడతారు. కాబట్టి మరి సనాతన గోస్వామి వారి యొక్క చరిత్ర తెలుసుకోవడంతో మనం శ్రీల ప్రభుపాదుల వారి వరకు ఉన్నటువంటి, లేదా ఆయన యొక్క ప్రముఖమైనటువంటి శిష్యులు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వారి వరకు ఉన్నటువంటి గురు పరంపర, వారి యొక్క జీవన విశేషాలు, వారి యొక్క ఈ కృష్ణ చైతన్యానికి వారు అందించినటువంటి తోడ్పాటు, ఈ విషయాలని చర్చించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం కేవలం సంకల్పం చేయగలం, కానీ అది పూర్తి అవుతుందా లేదా అనేది మన చేతిలో లేదు. అది భగవంతుని యొక్క చేతిలో, గురు పరంపర యొక్క చేతిలో, అలాగే వైష్ణవుల యొక్క అందరి యొక్క చేతిలో ఉంటుంది. వీలైనంత వరకు మనం ప్రయత్నం చేద్దాం ఈ 4 నెలల్లో ఈ వైష్ణవాచార్యులందరి గురించి తెలుసుకోవడానికి. కాబట్టి శ్రోతలు ఎవరైతే వింటున్నారో వీరందరూ కూడా మరి మీ యొక్క ఆశీర్వాదాన్ని కూడా అందించండి. ఆ విధంగా ఈ ఆచార్యుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మనల్ని మనం పవిత్రం చేసుకోగలుగుతాం. ఇదంతా కూడా మనల్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం. ఇప్పటికీ ఆచార్యులకి చరిత్రలన్నీ కూడా ఎన్నో వేదికలపై చర్చించబడ్డాయి. ఆంగ్లంలో అనేక మంది వరిష్ఠ వైష్ణవులు దీని గురించి చర్చించారు. హిందీలో అనేక వైష్ణవులు, అనేక భాషల్లో ఇప్పటికే
అనేక మంది వరిష్ఠ వైష్ణవులు అనేక సార్లు దీని గురించి చర్చించి ఉండొచ్చు. తెలుగులో కూడా బహుశా ఎంతోమంది వరిష్ఠ వైష్ణవులు దీని గురించి చర్చించే ఉండొచ్చు. కానీ ఎలాంటిదంటే ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మనం చేయాలనుకుంటాం. ఎందుకంటే మనల్ని పవిత్రం చేసుకోవడం కోసం. కాబట్టి తెలుగులో ఇప్పటికే చాలామంది చేసి ఉండొచ్చు. కానీ ఇస్కాన్ భీమవరం ఈ ఈ ప్రచార యాత్రను ఎవరైతే అనుసరిస్తున్నారో వారి యొక్క సౌలభ్యం కోసం, అలాగే మా యొక్క స్వీయ పవిత్రీకరణ కోసం ఈ ఆచార్యుల యొక్క చరిత్రను చర్చించాలని సంకల్పించాం. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా శ్రీల సనాతన గోస్వామి వారి యొక్క చరిత్రను మనం చూద్దాం. గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీల సనాతన గోస్వామి ఆయన సంబంధాచార్యుడిగా గుర్తించబడతారనమాట. సనాతన గోస్వామి వారి యొక్క కాలం 1488వ సంవత్సరం నుండి 1558వ సంవత్సరం వరకు అనమాట. అంటే వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు? దీన్ని బట్టి చూస్తే 70 సంవత్సరాలు జీవించినట్టుగా మనకు అర్థమవుతుంది. 1488 నుండి 1558 వరకు ఆయన సంబంధాచార్యుడిగా గుర్తించబడతారు. ఎందుకంటే ఆయన పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి కృష్ణుడితో మనకున్న సహజమైనటువంటి నిత్య సంబంధం ఏదైతే ఉందో దాని గురించి ఆయన మనకు బోధనలు చేశారు. కాబట్టి ఆయనని సంబంధాచార్యుడు అని చెప్పన్నారు. అలాగే ఈ బృందావనపు 6 గోస్వాములలో ఆయన అత్యంత వరిష్ఠులైనటువంటి వారు అన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ముఖ్యమైనటువంటి శిష్యునిగా పరిగణించబడతారు ఆయన. ఈ గౌడీయ సాంప్రదాయానికి ఆయన ఒక మూలస్తంభంగా పరిగణించబడతారు సనాతన గోస్వామి. అయితే లౌకిక విషయాలు చర్చించే ముందుగా ఆయన యొక్క ఆధ్యాత్మిక స్వరూపం ఏమిటో తెలుసుకుందాం. ఆయన యొక్క నిత్యలీలా స్వరూపం ఏమిటంటే కవి కర్ణపుర ఆయన రచించినటువంటి గౌర గణోద్దేశ దీపికను అనుసరించి కవి కర్ణపుర అనేటువంటి ఒక ఆచార్యుడు ఆయన గౌర గణోద్దేశ దీపిక అని ఒక గ్రంథాన్ని రాశారు. అంటే చైతన్య మహాప్రభుతో పాటుగా అవతరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అసలు స్వరూపాలు ఏమిటి అని వివరించే ఒక గ్రంథం. అందులో శ్రీల రూప గోస్వామి వారు రతిమంజరి యొక్క అవతారంగా చెప్పబడ్డారు. ఈ రతిమంజరినే లవంగ మంజరి అని కూడా అంటారు. రతిమంజరి అలాగే లవంగ మంజరిగా ఎవరైతే తెలియబడతారో మరి ఎవరండి అసలు ఈ మంజరులు అంటే ఎవరు అంటే వాళ్ళు కృష్ణుని యొక్క నిత్య వృందావన లీలలలో శ్రీమతి రాధారాణిని సేవించేటువంటి వాళ్ళు ఒక బాలికల వంటి వాళ్ళు అన్నమాట. అంటే బాలికలు అంటే మనం ఎలా చెప్పుకోవాలంటే ఇంకా రజస్వల కానటువంటి వారు ఎవరైతే ఉంటారో కుమారి అని చెప్పి అంటాం కదా మనం. ఇంకా రజస్వల కానటువంటి వయసులో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో చిన్న వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు శ్రీమతి రాధారానికి. వారిని మంజరులు అని చెప్పి అంటారు. అందులో ఈయన రతిమంజరిగా అలాగే లవంగ మంజరిగా తెలియబడతారు. ఆ లవంగ మంజరి లేదా రతిమంజరి యొక్క అవతారం అన్నమాట ఎవరు? సనాతన గోస్వామి. మరి ఈయన అంటే ఈ రతిమంజరి మరొక శ్రీమతి రాధారాణి యొక్క సేవకురాలు రూపమంజరి అనే ఆమెకు చాలా సన్నిహితురాలు అన్నమాట. మరి రూపమంజరి ఎవరంటే రూప గోస్వామి. ఆయన గురించి మళ్ళీ మనం చర్చిస్తాం. అది వారి యొక్క నిత్యలీలా స్వరూపం. మనం చెప్పుకున్నాం ఆయనని సంబంధాచార్యుడు అని చెప్పి అంటారండి. ఎందుకంటే గౌడీయ వైష్ణవ తత్వం జీవుని యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని 3 దశలుగా విభజిస్తుంది. మొదటిది ఏమిటంటే సంబంధము, అంటే సంబంధం ఏర్పాటు చేసుకోవడం.
ఎవరితో? భగవంతునితో. ఆ? భగవంతునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం. రెండవది అవిధేయ. అవిధేయ అంటే ఆ సంబంధానికి అనుగుణంగా వ్యవహరించడం, అవిధేయ. ఇక ప్రయోజన. ప్రయోజన అంటే ఏమిటి? అంటే అంతిమ లక్ష్యం. ఏమిటది అంతిమ లక్ష్యం? అంటే శుద్ధమైనటువంటి కృష్ణ ప్రేమ. సంబంధము, అవిధేయము, ప్రయోజనం. సంబంధము అంటే సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం భగవంతునితో. అవిధేయం అంటే ఆ సంబంధాన్ని అనుసరించి పనిచేయడము. ప్రయోజనం అంటే ఆ సంబంధం ఎందుకోసం, అసలు ఆ సంబంధం ఎందుకోసం ఉందో ఆ ప్రయోజనాన్ని పొందడం. ఏమిటంటే శుద్ధమైనటువంటి కృష్ణ ప్రేమ. మరి సనాతన గోస్వామి వారు మనకి ఈ సంబంధ అనేటువంటి దాన్ని ఆయన చేపట్టారనమాట. ఈ సంబంధ తత్వం ఏదైతే ఉందో దాన్ని సనాతన గోస్వామి వారు వివరిస్తారు. అందుకే ఆయనని సంబంధాచార్యులు అని చెప్పి అన్నారు. అయితే ఇక ఈ లోకంలో సనాతన గోస్వామి వారి యొక్క కుటుంబ వివరాలకు వస్తే, వారి యొక్క వంశ వివరాలకు వస్తే, దీని గురించి మనకి శ్రీల జీవగోస్వామి వారు మళ్ళీ షడ్గోస్వాముల్లో వారు ఒకరు, తెలిసిందే కదా మనకి. చివరిలో వారి పేరు చెప్తాం, శ్రీ జీవ గోస్వామి అని చెప్పి కదా. ఈ జీవ గోస్వామి వారు ఎవరంటే మళ్ళీ ఆయన రూప సనాతనుల యొక్క మరొక సోదరుడు అనుపమ అని ఒక ఆయన ఉన్నారండి. మీరు ముగ్గురు ఉన్నారు సోదరులు, సనాతన, రూప, అనుపమ అని ఇంకొక ఆయన ఉన్నారు. ఈ అనుపమ అనే ఆయన యొక్క పుత్రుడే జీవ గోస్వామి. అంటే జీవ గోస్వామికి సనాతన గోస్వామి పెదనాన్న అవుతారన్నమాట. అదవుతుంది కదా. సనాతన గోస్వామికి తమ్ముడు కొడుకు అవుతారు. ఎవరు? జీవ గోస్వామి. ఆ జీవ గోస్వామి వారు శ్రీ లఘు వైష్ణవ తోషణి అని ఒక గ్రంథం రాశారు. శ్రీ లఘు వైష్ణవ తోషణి అని చెప్పి. అది ఏమిటి అసలు? అది శ్రీ లఘు వైష్ణవ తోషణి అనేది ఆయన పెదనాన్న అయినటువంటి సనాతన గోస్వామి రాసిన బృహత్ వైష్ణవ తోషణి అనే దానికి ఒక భాష్యం అన్నమాట. బృహత్ అంటే పెద్దదని, లఘు అంటే చిన్నదని. వైష్ణవ తోషణి చూడండి. సనాతన గోస్వామి వారు ఆయన రచించిన రచనల గురించి తర్వాత మనం చెప్పుకుంటాం. ఆయన సనాతన గోస్వామి వారు బృహద్ వైష్ణవ తోషణి అనే గ్రంథాన్ని రాస్తే దానిపై భాష్యంగా జీవ గోస్వామి వారు లఘు వైష్ణవ తోషణి అని రాశారు. అందులో తమ వంశ చరిత్ర గురించి చెప్పారు. కాబట్టి సనాతన గోస్వామి వారి యొక్క వంశ చరిత్రను చెప్పడానికి జీవ గోస్వామి కంటే ప్రామాణికులు ఎవరు ఉన్నారా? ఏమంటారు? మన పెదనాన్న గురించి మనం కాబట్టి ఇంకెవరు చెప్తారు? చెప్పండి. కాబట్టి ఇది అత్యంత ప్రామాణికమైనదిగా పరిగణించబడుతుంది. ఈ లఘు వైష్ణవ తోషణిలో జీవ గోస్వామి వారు ఇచ్చినటువంటి వివరాలు అన్నమాట. మరి ఆ భాష్యానికి ఇచ్చినటువంటి పరిచయంలో, ఈ లఘు వైష్ణవ తోషణి అనే రచన యొక్క పరిచయంలో జీవ గోస్వామి వారు ఆయన ప్రామాణికమైనటువంటి, ఆయన ప్రత్యక్షమైన ప్రమాణాన్ని ఆయన ఇస్తారనమాట. తన యొక్క వైభవపేతమైనటువంటి పెదనాన్నలు ఎవరైతే ఉన్నారో, ఎవరో సనాతన రూప గోస్వామి వారి యొక్క చరిత్రల గురించి ఆయన తెలియజేస్తారు. కాబట్టి అందులో జీవ గోస్వామి వారు వారి యొక్క వంశ వృక్షం గురించి వివరిస్తారు. ఆయన 7 తరాలు వెనక్కి వెళ్ళి వివరిస్తారనమాట. 7 తరాలు వెనక్కి వెళ్ళి వివరిస్తారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా. వారు చాలా అత్యున్నతమైనటువంటి బ్రాహ్మణ మూలాలు కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అన్నమాట. ఎవరు? సనాతన, రూప, జీవ గోస్వామి వీరంతా కూడా. అయితే వీరందరికీ మూలం ఆయన ఎక్కడి నుంచి వివరిస్తారంటే, కర్ణాటక ప్రాంతంలో సర్వజ్ఞుడు అనేటువంటి ఒక పాలకుడు ఉండేవాడు పూర్వం. చూడండి, వాస్తవానికి వీరి వంశం కర్ణాటకకు చెందింది. వీరు దక్షిణ దేశం వాళ్ళు, దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళు. కర్ణాటక యొక్క చరిత్రలో సర్వజ్ఞ అనేటువంటి ఒక బ్రాహ్మణ రాజు ఉండేవాడు. అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత మనం చూస్తే క్షత్రియులు వాస్తవంగా రాజ్యాలను పరిపాలన చేయాలి, కానీ బ్రాహ్మణులు కూడా రాజ్యాధికారం చేపట్టడం, వైశ్యులు కూడా రాజులు అవ్వడం, తర్వాత శూద్రులు కూడా రాజులు అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ మనకి మ్లేచ్చులు, యవనులు రాజులు అవ్వడం చూస్తున్నాం కదా. చండాలులు కూడా రాజులు అయ్యారు. చూడండి, మ్లేచ్చులు రాజులు అయ్యారా లేదా? భారతదేశానికి అయ్యారు. యవనులు రాజులు అయ్యారా? అయ్యారు. మ్లేచ్చులు అంటే ఎవరు? ఐరోపా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు,
లేకపోతే స్పెయిన్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళంతా. యవనులు అంటే ఎవరు? తురష్కులు, మహమ్మదీయులు. చండాలులు కూడా వచ్చారు. ఎవరు? చెంగిస్ ఖాన్ అనేవాడు వచ్చాడు. వీళ్ళంతా వచ్చారు. ఆ! మరి భారతదేశాన్ని బ్రాహ్మణులు పరిపాలన చేశారు. ఇప్పుడే చూస్తున్నాం మనం. ఎవరు? సర్వజ్ఞ అనేటువంటి ఆయన గురించి. అలాగే వైశ్యులు కూడా పరిపాలన చేశారు. అందుకే గుప్తా అనే పేరు వస్తుంది మనకి రాజులకి. వాళ్ళు వైశ్య మూలాలు కలిగిన వారు. కానీ వాళ్ళు క్షత్రియులుగా వ్యవహరించారనమాట. తదనంతర కాలంలో శూద్రులు కూడా వాళ్ళు కూడా రాజులుగా ఉన్నారనమాట. ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి రాజవంశాలు అందరూ కూడా వాస్తవానికి వాళ్ళు శూద్రులు, కానీ వాళ్ళు కూడా క్షత్రియులుగా వ్యవహారం చేశారు. ఇవన్నీ ఉన్నాయి చరిత్రలో. మొత్తానికి కర్ణాటక చరిత్రలో మనం చూస్తే సర్వజ్ఞ అనే ఆయన బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వాడు. కానీ ఆయన్ని జగద్గురువుగా పిలిచేవారు ఆ సర్వజ్ఞుడు అనేటువంటి రాజుని. ఎందుకంటే ఆయన గొప్ప పండితుడు అనమాట. చూడండి, ఒక వేదాన్ని పూర్తిగా తెలిసినటువంటి వాడు. ఆ సర్వజ్ఞుడు అనేటువంటి ఆయనకి అనిరుద్ధుడు అనేటువంటి ఒక పుత్రుడు ఉన్నాడు. ఆయన కూడా గొప్ప పండితుడు అనమాట. ఈ అనిరుద్ధుడు అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయనకి మళ్ళీ ఇద్దరు పుత్రులు ఉన్నారు. రూపేశ్వరుడు అలాగే హరిహరుడు అని చెప్పి. రూపేశ్వర, హరిహర అని ఇద్దరు ఉన్నారు అనమాట. ఆ రూపేశ్వరుడు అనేవాడు ఆయన శాస్త్ర పాండిత్యం కలిగినటువంటి వాడు. ఇక హరిహర అనేటువంటి వాడేమో ఆయన ఎప్పుడు కూడా చాలా పోరాట పట్టిమను కలిగి ఉండేవాడు. ఇక ఈ హరిహర అనేది మనకు తెలుసు. హరిహర బుక్కరాయలు వీళ్ళంతా తెలిసే ఉంటుంది. విజయనగర సామ్రాజ్యం మనం చూస్తే. అలాగే ఇప్పుడు హంపి వెళ్ళారనుకోండి, హంపి విజయనగర సామ్రాజ్యం మనం చూస్తే అందులో మనకి హరిహర రాయలు వీళ్ళంతా కూడా కనిపిస్తారు. సో వీళ్ళ కుటుంబం అన్నమాట. చూడండి వాళ్ళంతా. ఇక తర్వాత రూపేశ్వరుడు అనేవాడి నుంచి పద్మనాభుడు అనేవాడు వచ్చాడు. ఈ పద్మనాభుడు అనేవాడు ఈయన దక్షిణ దేశం నుండి బెంగాల్కి వలస వెళ్ళిపోయాడు. దాని గురించి మరికొన్ని వివరాలు కూడా నేను చెప్తా, క్లుప్తంగా ముందు చెప్తున్నా. ఈ పద్మనాభుడు కొడుకేమో ముకుందుడు, ముకుందుడి కొడుకేమో కుమారదేవుడు. ఆ కుమారదేవుడి యొక్క పుత్రులు ఎవరంటే సనాతన, రూప, అనుపమ. ఈ అనుపమ యొక్క పుత్రుడే జీవగోస్వామి. సో అయితే మనం ఒకసారి ఇప్పుడు క్లుప్తంగా చెప్పాను, మళ్ళీ వివరంగా మనం చూద్దాం. ఈ సర్వజ్ఞ అనే విషయానికి వస్తే చూడండి, ఈ సర్వజ్ఞ అనే ఆయన భరద్వాజ గోత్రానికి చెందినటువంటి బ్రాహ్మణుడు అనమాట. ఆయన ఒక యజుర్వేది. యజుర్వేది అంటే యజుర్వేద పండితుడు ఆయన. ఆయనకి జగద్గురు అనేటువంటి బిరుదు ఇవ్వబడింది ఆ కాలంలోనే. చూడండి, ఎందుకంటే ఆయన కర్ణాటకని పరిపాలన చేస్తున్నాడు. అదే సమయంలో ఆయన గొప్ప యజుర్వేది పండితుడు కూడా. చూడండి, చాలా అరుదుగా జరుగుతుంటుంది ఇలా. అంటే గొప్ప బ్రాహ్మణుడు, కానీ ఆయన క్షత్రుడిగా వ్యవహారం చేశాడు. మనకి మహాభారతంలో కూడా మనం చూసాం ఇలా జరుగుతూ ఉంటాయి. సరే, ఆ తర్వాత మనం చూస్తే ఈ సర్వజ్ఞుడి గురించి మనం చూసాం. ఆయన పుత్రుడి పేరేమిటి? అనిరుద్ధుడు అని చెప్పి అన్నాం. ఆయన కూడా పాలకుడిగా ఉండేవాడు. ఆయన కూడా గొప్ప పండితుడిగా ఉండేవాడు అనమాట. అయితే ఈ అనిరుద్ధుడు అనేటువంటి ఆయనకి ఇద్దరు పుత్రులు ఉన్నారు మళ్ళీ. ఎవరు వాళ్ళంటే రూపేశ్వర, హరిహర అనేటువంటి వాళ్ళని చెప్పుకున్నాం. అయితే రూపేశ్వరుడు అనే ఆయన చాలా ప్రశాంతంగా ఉండేవాడు. ఆయన వైదిక శాస్త్రాల్లో గొప్ప పట్టు సంపాదించాడు. కానీ హరిహర అన్న ఆయనేమో చాలా రజోగుణంలో ఉండేవాడు అనమాట. అంటే క్షత్రియుడు ఎలా ఉంటాడు అలాగే రజోగుణంలో చాలా లౌకికమైనటువంటి ఆలోచనలతో ఉండేవాడు. అంటే ఆయనకి విద్యని ఎక్కువ శాతం ఏమిటంటే ధనుర్వేదంలో గడిపాడు అనమాట. అంటే యుద్ధం ఎలా చేయాలి, ఆయుధాలను ఎలా ఉపయోగించాలి, క్షత్రియులు నేర్చుకోవాల్సినవి. అలాగే మంత్రాంగం ఎలా నడపాలి, రాజకీయ మంత్రాంగం ఎలా నడపాలి, అలాగే దౌత్యం చూడండి, ఈ దౌత్యం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా. అయితే జీవగోస్వామి గారు చెప్పిన దాన్ని బట్టి ఈ అనిరుద్ధుడు చనిపోయిన తర్వాత, ఎవరు అనిరుద్ధుడు అంటే సర్వజ్ఞ పుత్రుడైనటువంటి అనిరుద్ధుడు చనిపోయిన తర్వాత రాజ్యం వాస్తవంగా అతని ఇద్దరు పుత్రులు సమానంగా పంచుకోవాలి. దానికి బదులుగా ఏముందంటే ఈ హరిహరుడు అని ఆయన ఏం చేశారంటే, ఆయన మరి బాగా రజోగుణంలో ఉన్నాడు కదా, క్షత్రియ తేజస్సును కలిగి ఉన్నాడు కదా, అతను ఏం చేశాడు, తన యొక్క సైన్య నిపుణతతో పూర్తిగా రూపేశ్వరుడు అనేటువంటి వాడిని అధిగమించేసి ఏం చేశాడు, అతనికి వెళ్ళాల్సినటువంటి ఆస్తులన్నీ ఆక్రమించేసుకున్నాడు. ఎవరు? హరిహరుడు అనేటువంటి వాడు. మరి ఈ విధంగా మోసపోయి రూపేశ్వరుడు కుటుంబం ఏం చేశారంటే పూర్తిగా ఇంక వాళ్ళకి భూమి అనేది లేకుండా పోయింది.
అందుచేత వాళ్ళ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. సో అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఈ రూపేశ్వరుడు అనే ఆయన ఏం చేశారంటే అక్కడి నుంచి ఆయన ఎక్కడికి ఈ తూర్పు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తూర్పు పర్వతాల మీదకి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. తూర్పు పర్వతాలంటే ఇక్కడ అస్సాం ఏదైతే బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి పర్వత శ్రేణులను ఆశ్రయించారండి. అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆశ్రయిస్తారంటే కింద అక్కడికి వెళ్ళిపోయారు. అర్థమైంది కదా. అయితే ఈ రూపేశ్వరుని యొక్క పుత్రుడి పేరు ఏమిటంటే పద్మనాభుడు అనమాట. ఈ రూపేశ్వరుని యొక్క పుత్రుడు పద్మనాభుడు అని ఆయన ఉన్నాడు. ఈ పద్మనాభుడు ఏం చేశాడంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బెంగాల్లో నైహటి అని తెలియబడేటువంటి పూర్వం అది నవహట్ట అని పిలువబడేది. ఆ ప్రాంతంలో గంగానది ఒడ్డున ఆయన అక్కడ స్థిరపడ్డాడు అనమాట. గంగానది ఒడ్డున. అయితే ఈ పద్మనాభుడికి ముకుంద అనేటువంటి ఒక మరొక పుత్రుడు ఉన్నాడు. ఈ ముకుందుడికి కుమారదేవ అనేటువంటి మరొక పుత్రుడు ఉన్నాడు. ఈ కుమారదేవుడు అనేవాడికి సనాతన రూప అనుపమ అనేవాళ్ళు పుట్టారు. అయితే మనం చెప్పుకున్నాం కదా, ఈ హరిహరుడు మోసం చేయడం వల్ల ఏమైంది, ఈ రూపేశ్వరుడు ఏం చేశాడు, ఇక్కడి నుంచి అక్కడికి వలస వెళ్ళిపోయారని చెప్పుకున్నాం. ఆ సమయంలో మళ్ళీ అంటే వీరు కోల్పోయినటువంటి వైభవాన్ని తిరిగి నిలబెట్టిన వాడు ఎవడయ్యా అంటే ఈ రూపేశ్వరుని కొడుకు పద్మనాభుడు అనేవాడు. వీళ్ళు సమస్తాన్ని కోల్పోయారు వలస వెళ్ళినప్పుడు. కానీ రూపేశ్వరుడు కొడుకు పద్మనాభుడు అనేవాడు అంటే ఇతను ఎవరు, సర్వజ్ఞుడికి మునిమనోడు అనమాట. అతడు ఏం చేశాడంటే మళ్ళీ ఒంటి చేత్తో మళ్ళీ తమ కుటుంబం యొక్క వైభవాన్ని తిరిగి తీసుకొచ్చాడు మళ్ళీ బెంగాల్. అంటే జీవగోస్వామి వారు ఏమని రాస్తారంటే లఘు వైష్ణవ తోషణిలో ఈ పద్మనాభుడు ఆధ్యాత్మికంగాను అలాగే భౌతికంగాను చాలా విజయం సాధించాడు. ఆ విధంగా మళ్ళీ తమ కుటుంబం యొక్క భవిష్యత్తు వైభవానికి పునాది వేసాడని చెప్పంట. మరి ఈ దక్షిణ ప్రాంతం నుండి వెళ్ళగొట్టబడడం వల్ల ఈ పద్మనాభుడు ముందుగా ప్రారంభంలో ఏం చేశారట, శిఖర భూమి అనేవారు. శిఖర భూమి అంటే ఈ తూర్పు ప్రాంతాన్ని, తూర్పు భారతదేశాన్ని శిఖర భూమి అంటారు. ఆ ప్రదేశంలో ఈ నవహట్ట అనేది ఏదైతే ఉందో అక్కడ ముందు వీళ్ళు స్థిరపడ్డారు. పశ్చిమ బెంగాల్లో నైహటి అని ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకని ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నారట, ఎందుకంటే అక్కడ గంగానది ప్రవహిస్తుంది కాబట్టి. గంగానది ఒడ్డున ఉంటే, ఎందుకంటే వాళ్ళంతా కూడా బ్రాహ్మణ కుటుంబం కాబట్టి రోజు కూడా వాళ్ళు వారి యొక్క దైనందిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే స్నానం చేయడానికి, శాస్త్రాధ్యయనం చేసుకోవడానికి బాగుంటుందని. అలాగే ఆ సమయానికే ఈ నవహట్ట అనేది ఇది సాంస్కృతికంగా అలాగే ఒక ఆర్థిక కేంద్రంగా కూడా ఉందన్నమాట బెంగాల్లో ఆ ప్రాంతం. ఎందుకంటే అక్కడ చాలామంది విద్యావంతులైనటువంటి సమాజాలు ఉన్నాయి. అలాగే తమ యొక్క ఏదైతే కోల్పోయారో వాళ్ళు దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి అవకాశం ఉన్న ప్రదేశంగా అనిపించింది వాళ్ళకి. మరి ఈ ఎందుకంటే వీళ్ళు చాలా మనం చెప్పుకున్నాం కదా భరద్వాజ గోత్రీకులు అని చెప్పి. మరి వాళ్ళ యొక్క స్థాయిని తిరిగి పునర్నిర్మించుకోవడం కోసం ఈ పద్మనాభుడు ఆయుధాల పైన కంటే కూడా శాస్త్రాలపైన ఎక్కువ ఆధారపడ్డాడు. ఎందుకంటే వాళ్ళకి పూర్వం నుంచి వాళ్ళు బ్రాహ్మణులు కదా. అయితే అతడు అప్పటి కాలంలో అతడు విశ్వవ్యాప్తంగా కూడా అంటే మొత్తం భారతదేశంలో అప్పటి కాలంలో చాలా విద్యావంతులైనటువంటి పండితునిగా, చతుర్వేద పండితుడిగా పేరుగాంచాడు ఇప్పుడు ఎవరు, పద్మనాభుడు అనేటువంటి వాడు. తన పూర్వీకులందరూనేమో ఈ రాజకీయాల్లో ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటాయి. పద్మనాభుడు మాత్రం ఏం చేశాడు, వైష్ణవత్వంలో బాగా వేళ్ళు అనుకున్నాడు అనమాట. చూడండి, అతడు గొప్ప వైష్ణవుడిగా ఉన్నాడు అనమాట. జీవగోస్వామి వారు ఇంకా ఏమైనా నమోదు చేస్తారంటే ఈ పద్మనాభుడు అనేవాడు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవాడు. అలాగే ఈ జగన్నాథుని యొక్క రూపంలో, కృష్ణుని యొక్క ఏదైతే పూరి క్షేత్రంలో ఉండే జగన్నాథుని రూపం ఏదైతే ఉందో దాని పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండేవాడు అనమాట. దానికి చాలా ఆకర్షితుడై ఉండేవాడు ఈ పద్మనాభుడు అనేవాడు. మరి పద్మనాభుని యొక్క గొప్ప పాండిత్యం, అతనికి స్థానిక పాలకులు ఎవరైతే ఉన్నారో అలాగే గొప్ప ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి గుర్తింపు లభించిందనమాట. ఎందుకంటే అతని దగ్గర పాండిత్యం ఉంది కదా, దానివల్ల గొప్ప సంపదలు వచ్చి పడ్డాయి. సంపదలు వచ్చాయి, మళ్ళీ భూమి వచ్చింది, మళ్ళీ పూర్వం కోల్పోయిన వైభవంతో తిరిగి సంపాదించాడు అతను. ఎవరు,
పద్మనాభుడు. అతనికి పాలించడానికి చూడండి పూర్వం బ్రాహ్మణులు అగ్రహారాలు రాసిస్తారు కదా! అలాగ అతనికి కొన్ని ప్రాంతాలు రాసిచ్చేసారనమాట ఈ పద్మనాభుడికి. హ్మ్. కాబట్టి అతడు ఏం చేశాడు, మళ్ళీ ఈ సంపాదించినటువంటి ఆస్తిని అంతటిని కూడా మళ్ళీ తన కుటుంబ వైభవాన్ని మళ్ళీ పెంచుకోవడానికి అతడు ఉపయోగించుకున్నాడు. హ్మ్. అయితే చూడండి పద్మనాభుడికి మళ్ళీ చూడండి ఏ విధంగా ఒక వంశాన్ని నెలకొల్పాడంటే, అతనికి 18 మంది కుమార్తెలు, 5గురు పుత్రులు కలిగారు. ఈ పద్మనాభుడు అనేవాడికి 18 మంది కుమార్తెలు, 5గురు పుత్రులనమాట. ఆ! ఈ 5గురు పుత్రులు కూడా చాలా పండితులనమాట. ఎవరు వాళ్ళు 5గురు అంటే పురుషోత్తముడు, జగన్నాథుడు, నారాయణుడు, మురారి, ముకుంద వాళ్ళ పేర్లు. ఈ 5గురు కూడా. ఆ! వాళ్ళు బాల్యం నుండి కూడా వైదిక శాస్త్రాల్లో నిపుణులుగా వాళ్ళు శిక్షణ ఇవ్వబడ్డారనమాట తండ్రి చేత. ఆ! అయితే వారిలో ఈ ముకుందుడు అనేవాడు సనాతన గోస్వామికి తాత అన్నమాట. ముకుందుడు అనేవాడు. ఈ ముకుందుడు అలాగే పెద్దవాడైనటువంటి పురుషోత్తముడు. ముకుందుడు అందరికంటే చిన్నవాడు. పురుషోత్తముడు అందరికంటే పెద్దవాడు. వాళ్ళు గొప్ప నైతిక ఏమంటారు దాన్ని? నైతిక ప్రవర్తన, అదే సమయంలో పరిపాలనా సామర్థ్యం కూడా కలిగిన వారిగా గుర్తింపబడ్డారనమాట. 2 వచ్చినాయి వీళ్ళకి. ఏకకాలంలో ఏమొచ్చింది? శాస్త్రం మీద పట్టు వచ్చింది. అలాగే గొప్ప పరిపాలనా సమర్థత కూడా కలిగిందనమాట. మరి ఈ రెండిటిని కూడా కలుపుకొని పద్మనాభుడు చాలా విజయవంతంగా ఏం చేశాడంటే, ఏదైతే అన్నీ కోల్పోయి ఏదో కట్టుబట్టలతో వచ్చారంటారు చూసారా? అలా వచ్చినటువంటి కుటుంబాన్ని మళ్ళీ ఆయన అప్పటి బెంగాల్లో చాలా గొప్ప పేరు సంపాదించారనమాట. ఇది గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అలాగే గొప్ప సంపదలు, అలాగే గొప్ప పరిపాలనా సామర్థ్యం కూడా వచ్చిన వాళ్ళగా నిలబెట్టాడు మళ్ళీ. కాబట్టి మనం అనుకుంటాం ఒక్కోసారి, అంటే మనం సాధారణంగా చైతన్య చరితామృతం ఇవి విన్నప్పుడు రూప సనాతనులు ఇద్దరు కూడా ఎక్కడ పనిచేశారు? ముస్లిం రాజు దగ్గర పనిచేశారు అనుకుంటాం. కానీ వాస్తవానికి ముస్లిం రాజు దగ్గర పనిచేయడం అనేది రూప సనాతనులతో మొదలవలేదు. వాస్తవంగా వారి తాత అయినటువంటి ముకుందుడితో మొదలైంది. వాస్తవంగా ఆయన మొదలు పెట్టాడు అనమాట వాళ్ళ కొలువులో పనిచేయడం అనేది. కాబట్టి ఈ నరహరి చక్రవర్తి వారు రాసిన భక్తి రత్నాకరం, అలాగే గౌడీయ వైష్ణవ అభిధానం, ఈ గ్రంథాలు మనం చెప్పే విషయం ఏమిటంటే, ముకుందుడు మహమ్మదీయుల కొలువులో చేరినటువంటి మొదటివాడు వాళ్ళ వంశంలో. ముకుందుడు అనేటువంటి వాడు. మరి ఎప్పుడైతే ఈ ముకుందుడు విజయవంతంగా తన యొక్క కుటుంబం యొక్క విద్యాపరమైనటువంటి పేరు ప్రఖ్యాతలను, అలాగే సంపదలను కూడా నిలబెట్టాడు మళ్ళీ. అలాగే అతని యొక్క 5గురు పుత్రులు కూడా బహుభాషా ప్రావీణ్యులుగా పేరుగాంచారనమాట. ఎవరో పద్మనాభుని యొక్క 5గురు పుత్రులు కూడా. మరి ఆ సమయంలో ఏమైందంటే, ఇప్పుడు 15వ శతాబ్దంలోకి వచ్చాం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న సర్వజ్ఞుడు అనేవాడు 13వ శతాబ్దానికి చెందినవాడు. 13వ శతాబ్దంలో కర్ణాటకను పరిపాలన చేశాడు. ఎవరు? సర్వజ్ఞుడు అనేవాడు. ఇక ఇప్పుడు మనం ఈ పద్మనాభుడి దగ్గరికి వచ్చేటప్పటికి 15వ శతాబ్దంలోకి వచ్చాం. మరి అప్పటి 15వ శతాబ్దంలో బెంగాల్లో సుల్తాన్ బర్బక్ షా అనేవాడు పరిపాలన చేస్తున్నాడు అన్నమాట. సుల్తాన్ బర్బక్ షా అనేవాడు. అతడు ఈ గౌడ అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు ఆ సమయంలో. ఇప్పటికీ కూడా ఉంది. దాన్ని గౌర అని పిలుస్తారు. ఆ ప్రాంతం ఇప్పటికీ కూడా ఉందన్నమాట. అది పురాతనమైనటువంటి బెంగాల్ రాజధాని అనమాట. అందరూ రాజులు కూడా అక్కడే దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసేవారు. అయితే ఈ సుల్తాన్ బర్బక్ షా అనేవాడు మనం చూస్తే మహమ్మదీయ చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేధావులు కాదనమాట. వాళ్ళు దేని ద్వారా పరిపాలన చేసేవాళ్ళు? వాళ్ళు బుద్ధితో పరిపాలన చేసేవారు కాదు, కత్తితో పరిపాలన చేసేవారు. మీకు అర్థమైంది కదా? కత్తితో పరిపాలన చూడండి. అయితే ఈ సుల్తాన్ బర్బక్ షా అనేవాడు ఈ గౌడ అనేటువంటి పరిపాలన అనే దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. అయితే అతను వెతుకుతూ ఉన్నాడు అనమాట. ఏమిటంటే ఎవడన్నా నమ్మకస్తుడైనటువంటి, చాలా గొప్ప విద్యావంతుడైనటువంటి, చాలా తెలివైనటువంటి, మంచి కుటుంబానికి చెందినటువంటి పాలకులు ఎవరన్నా దొరుకుతారా? ఎందుకంటే నా ఏమంటారు దాన్ని, కోశాగారం ఏదైతే ఉందో
ఈ పోషాకారం అనేది ఆవిరైపోతుంది. అలాగే దానితో పాటుగా దౌత్యం కూడా తెలిసి ఉండాలి. అంటే విదేశాలతో ఎలా వ్యవహరించాలనే దౌత్యం కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా కావాలి అని వెతుకుతున్నాడు అనమాట. వాస్తవంగా మీరు చూస్తే మీరు మహమ్మదీయ పరిపాలన అంతా కూడా చూస్తే భారతదేశంలో పైకి పాలకులు వాళ్ళే, కానీ పరిపాలన చేసిందంతా కూడా హిందువులే. మీరు చూస్తే అక్బర్ దగ్గర నుంచి మీరు ఎవరినైనా తీసుకోండి, ఔరంగజేబు దగ్గర నుంచి చూస్తే వాళ్ళు పైకి వాళ్ళు ఉండేవాళ్ళు శాసకులుగా, కానీ వాళ్ళది మొత్తం వ్యవహారం అంతా చేసి పెట్టింది ఎవరయ్యా అంటే బ్రాహ్మణులే. హిందూ పండితులు లేకపోతే క్షత్రియులు వాళ్ళే చేశారనమాట మొత్తం. కానీ వీళ్ళు ఏం చేసేవారు, వాళ్ళకి భయపడి వాళ్ళ దగ్గర చేసేవారు. ఎందుకంటే వాళ్ళు మొరటోళ్ళు కదా, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి అతను వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉంటే మరి ఈ ముకుందుడు ఎవరైతే ఉన్నాడో, ఈ పద్మనాభుని యొక్క పుత్రుడు ముకుందుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో అతను ఈ ఈ రాజు యొక్క కంటిలో పడ్డాడు అనమాట. రాజు యొక్క కంటిలో పడగానే వీడు మొత్తం అన్ని రకాలుగాను కూడా నాకు కావాల్సిన అన్ని విధాల్లో కూడా వీడి నైపుణ్యం ఉందని చెప్పి వెంటనే రాజధానికి రమ్మని చెప్పి వెంటనే వార్త పంపారనమాట. వార్త కాదు, ఆజ్ఞాపించారు, రాము వెంటనే రాజధానికి రా అని చెప్పి. మరి ముకుందుడు ఈ బర్బక్ష యొక్క ఏమంటారు దాన్ని, ఈ రాజకోటలోకి అడుగు పెట్టాడు. అయితే ఈ ముకుందుడు ముందుగా ఒక మౌలిక స్థాయిలో ప్రవేశించాడు. ప్రవేశించి క్రమక్రమంగా ఎందుకంటే తెలివైన వాళ్ళు కదా, తెలియని వాళ్ళు ఏం చేస్తారు చూడండి, వాళ్ళకి ప్రమోషన్లు ఈజీగా వచ్చేస్తుంటాయి కదా. సో పైన రాజులు మారుతూ ఉన్నారు. మొత్తానికి ముకుందుడు క్రమక్రమంగా సుల్తాన్ జలాలుద్దీన్ ఫతే షా అనేవాడి సమయానికి వచ్చేటప్పటికి ఆయన చాలా పై పదవికి వెళ్ళాడు అన్నమాట చూడండి. అయితే ఈ సుల్తాన్ ఫతే షా అనేవాడు ఏం చేశాడంటే ఈ ముకుందుడిని తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నాడు. చూడండి, ఇది చాలా అత్యున్నతమైన పదవి అండి. రాజుకి వ్యక్తిగతమైన కార్యదర్శిగా ఉండడం అదే కదా. క్రమక్రమంగా చాలా వేగంగా వెళ్ళిపోయాడు ఆ స్థాయికి, ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు కదా. మరి అది మొత్తం అసలు రాజు తర్వాత అంత ఉన్నతమైనటువంటి పదవి అన్నమాట. అంత ఉన్నతమైనటువంటి పదవిలోకి వెళ్ళారు. అయితే ఈ ముకుందుడు ఎప్పుడైతే అధికారంలో ఉన్నాడో, ముకుందుడు రాజు యొక్క వ్యక్తిగత సేవకుడిగా ఉన్న సమయంలో ఈ బెంగాల్ యొక్క చరిత్ర అంతా కూడా చాలా గందరగోళంగా ఉందన్నమాట ఆ సమయంలో. ఎందుకంటే అన్ని వెన్నుపోట్లు లేకపోతే ఏమంటారు వాటిని చూడండి, మోసాలు, లేకపోతే ఒకరినొకడు చంపుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ సుల్తాన్ బర్బక్ష అనేవాడు ఏం చేశాడంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి సైన్యం వాళ్ళు సరిగా మాట వింటలేదని చెప్పి ఆఫ్రికా నుంచి ఏం చేశాడు, ఆఫ్రికాలో ఇథోపియా, సోమాలియా అనే ప్రాంతాల నుంచి మనం ఎలాగైతే గుర్రాలని వాటిని దిగుమతి చేసుకుంటామో, ఈ సుల్తాన్ బర్బక్ష అనేవాడు ఆఫ్రికాలో ఆనాటి అక్కడి నుంచి ఆఫ్రికా వాళ్ళని దిగుమతి చేసుకున్నాడు. ఇది సైన్యంగా ఉంటారని, అంటే బాగా వాళ్ళలో బలిష్టంగా ఉండేవాళ్ళు, బాగా ఎవరైతే పోరాటం చేయగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో అబిసియన్ సైనిక బానిసలు అని చెప్పి అంటారు అనమాట. వాళ్ళనే హబిషీస్ అని చెప్పి అంటారు. వాళ్ళనే తర్వాత కాలంలో సిద్ధీలు అని చెప్పి అంటారు. వాళ్ళని ఎందుకు తెచ్చుకున్నాడంటే తన యొక్క రాజభవనాన్ని సంరక్షించడం కోసం, అంటే రక్షకులుగా చూడండి, బాడీ గార్డులుగా తెచ్చుకున్నాడు అనమాట. ఎంతమందిని, ఒక 20,000 మందిని తెచ్చుకున్నాడు, వేలాది మందిని తెచ్చుకున్నాడు అక్కడి నుంచి. అలాగే వాళ్ళకి నాయకులుగా ఉండేటువంటి వాళ్ళని కూడా, ఎందుకంటే వాళ్ళకి మేస్త్రులుగా ఉండేవాళ్ళని కూడా తీసుకురావాలి కదా, వాళ్ళకి నాయకులుగా ఉండేటువంటి సైన్యాధ్యక్షులుగా ఇలా గొప్ప సైన్యాన్ని పోగు చేసుకున్నాడు. అయితే ఏమైంది చూడండి, 1487వ సంవత్సరంలో ఇలా తెచ్చుకున్నటువంటి ఆఫ్రికా బానిసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుబాటు చేశారనమాట. ఎందుకంటే వాళ్ళందరం తెచ్చిపెట్టుకున్నాడు అక్కడ రక్షణగా, వాళ్ళు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి ఈ సుల్తాన్ ఫతే షా ఎవడైతే ఉన్నాడో, సుల్తాన్ ఫతే షా ఎవడు, ముకుందుడు ఎవరికైతే వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నాడో ఆ సుల్తాన్ ఫతే షాని చాలా పాశవికంగా చంపేశారు. చంపేసి మొత్తం ఆ రాజభవనాన్ని ఆక్రమించేసుకున్నారు. దీన్ని ఏమంటారు మనకి, వెన్నుపోటు అని చెప్పి అంటారు అనమాట. చూడండి, ఇవన్నీ కూడా కుట్రలు అనమాట. ఇవన్నీ రాజవంశాల్లో జరిగే కుట్రలు, కుతంత్రాలు ఇలాంటివి ఉంటాయన్నమాట. మరి ఈ చాలా ప్రముఖమైనటువంటి ఇలియాస్ షాహీ వంశం ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా నాశనం అయిపోయింది. ఒక 5 సంవత్సరాల పాటు అంతా కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడింది బెంగాల్లో. ఒకరినొకడు చంపుకోవడం, వాళ్ళు వీళ్ళు మనం ఇప్పటికీ చూస్తున్నాం కదా. కొన్ని దేశాల్లో చూడండి, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో
పాకిస్తాన్లో ఒకసారి సైన్యం తిరగబడి ఆక్రమించుకుంటూ ఉంటుంది. ఎన్నిసార్లు తిరగబడినాయి సైన్యాలు చూడండి. గందరగోళం అనమాట అంతా కూడా. అయితే ఇంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నా సరే ఈ ముకుందుడు చాలా నైపుణ్యంతో చూడండి, ఎందుకంటే ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు, దొరికినోడు దొరికినట్టు కొట్టేయడం, ఆస్తులు ఆక్రమించేసుకోవడం అలాంటివి చేస్తుంటారు కదా. కానీ ముకుందుడు చాలా నైపుణ్యంతో ఏం చేశాడంటే ఈ ఏవైతే రాజ కుటుంబంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ తన కుటుంబాన్ని, తన యొక్క ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకోగలిగాడు ముకుందుడు తన యొక్క ప్రావీణ్యంతో. అలాగే ఇప్పుడు ఈ సిద్ధీలు అని చెప్పి అన్నాం కదా, ఆఫ్రికా నుంచి వచ్చారని చెప్పి, వాళ్ళే ఇప్పుడు మనకి యానాదులుగా తిరిగేవాళ్ళు రోడ్ల మీద. తెలుసా మీకు, యానాదులు అని చెప్పి తిరుగుతుంటారు కదా రోడ్ల మీద, రిక్షాలు వేసుకుని వాళ్ళు అక్కడక్కడ టెంట్లు వేసుకుని ఉంటారు. చూడటానికి ఆఫ్రికా వాళ్ళ ఉంటారు, అవునా కదా. చూడటానికి అచ్చం ఆఫ్రికా వాళ్ళ ఉండి ఇప్పటికీ కూడా మనకి పాత్రలు తోమడానికి వాటిని ఉత్సవాల్లో పిలుస్తుంటాం యానాదం ఉంటారు కదా. నల్లగా ఉండి బాగా ఆఫ్రికా వాళ్ళ ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఆఫ్రికా నుంచి ఆ సమయంలో వచ్చారన్నమాట. వాళ్ళు ఎంతటి శక్తిమంతులంటే అప్పట్లో అప్పుడున్నటువంటి రాజ్యాన్ని కిందకి తోసి కొన్నాళ్ళు రాజ్య పరిపాలన చేశారు. తర్వాత వచ్చి వేరే వాళ్ళు వాళ్ళని వెళ్ళగొడితే వాళ్ళు అక్కడి నుంచి దక్షిణ దేశానికి వచ్చారు. దక్షిణ దేశానికి వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు వెలిగిన తర్వాత క్రమక్రమంగా వాళ్ళు ఇప్పుడున్న స్థాయి అది వాళ్ళు అర్థమైంది కదా. వాళ్ళని కొనుక్కొచ్చారనమాట, దిగుమతి చేసుకున్నారు వాళ్ళందరినీ. ఇప్పుడున్న యానాది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిద్ధీలు అని చెప్పి అంటారు, వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఆ విధంగా ముకుందుడు మొత్తానికి ఈ ముకుందుని యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది అతని మనవళ్ళ జీవితాలపై చాలా పెద్ద ముద్ర వేసిందనమాట. అతడు ఎంత జాగ్రత్తగా నిపుణతతో, మరి చూడండి అంత గందరగోళ పరిస్థితుల్లో ఒక ఎస్టేట్ని కాపాడుకోవడం అంటే, కుటుంబాన్ని కాపాడుకోవడం అంటే, అది కూడా తురస్కుల పరిపాలనలో అసలు ఎలాంటిది. ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో చూడండి, రాజకీయంగా వాళ్ళ గొడవలు అయితే ముందు వచ్చి ఎవరి మీద పడతారు, వచ్చేవాళ్ళు అక్కడ ఉన్న హిందూ గ్రామాల మీద, హిందూ కుటుంబాల మీద, హిందూ గుళ్ళ మీద పడి మొత్తం కొట్టేస్తారు. అర్థమవుతుంది కదా. అలాంటిది ఎంత మెళుకువతో అతను కాపాడుకున్నాడు కుటుంబాన్ని, తన యొక్క ఆస్తిని. అయితే ఇదంతా కూడా అతని యొక్క మనవాళ్ళు చూస్తూ పెరిగారు. ఎవరు, ఎవరు సనాతన, రూప, అనుపమ, వీళ్ళంతా కూడా. ఇక ముకుందుడి యొక్క పుత్రుడు కుమారదేవుడే. కుమారదేవుడు ఏం చేశాడు, తన తండ్రి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు అన్నమాట కుమారదేవుడు. అతను ఏం చేశాడంటే క్రమంగా తన కుటుంబాన్ని ఇప్పుడు ఈ ఆధునిక బంగ్లాదేశ్లో ఉన్న జెస్సోర్ అనే ప్రాంతానికి బదిలీ చేశాడు. జెస్సోర్ అనేటువంటి ప్రాంతాన్ని, ఎందుకంటే అక్కడ తన ఎస్టేట్లని ఏవైతే మనకి చూస్తే జమీందారులకి ఎస్టేట్లు ఉంటాయి కదా, వీళ్ళు జమీందారులు అన్నమాట. జమీన్ అంటే ఏమిటి, భూమి. ఇది ఉర్దూ పదం. జమీందార్ అంటే ఎవరు, భూస్వామి అని అర్థం తెలుగులో. తమ యొక్క భూమిని కాపాడుకోవడం కోసం వాళ్ళు జెస్సోర్ అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ తర్వాత ఏమైందంటే 1493 సంవత్సరంలో అల్లావుద్దీన్ హుసేన్ షా అనేవాడు మొత్తానికి అధికారంలోకి వచ్చాడు. వాళ్ళు ఏం మల్లగొల్లాలు పడ్డారు, మొత్తానికి వాడిని వీడిని వాడు చంపుకుని మొత్తానికి హుసేన్ షా, ఇతని పేరే మనం వింటాం చైతన్య చరితామృతం. ఈ అల్లావుద్దీన్ హుసేన్ షా అనేవాడు మొత్తానికి పరిపాలన చేపట్టాడు 1493 సంవత్సరం. అతడు ఏం చేశాడంటే మళ్ళీ అతడి పరిపాలనలోకి రాగానే మళ్ళీ వెతకడం మొదలుపెట్టాడు. ఎవరు కావాలి వీళ్ళకి, మళ్ళీ నిపుణులు కావాలి, మళ్ళీ పరిపాలకులు కావాలి. అతను ఏం చేశాడు, చరిత్ర తిరగేశాడు. 5 ఏళ్ల కింద అసలు ఎవరున్నారు అప్పట్లో జాగ్రత్తగా వెళ్ళి కాపాడిన వాళ్ళు ఎవరు అని మళ్ళీ అన్నీ తిరగేసుకొస్తే మళ్ళీ దొరికింది ఎవరు, మళ్ళీ ఈ ముకుందుడి యొక్క వంశస్థులు దొరికారు. ఓహో, ఈ ముకుందుడు, ఇతని కుటుంబం వీళ్ళు చాలా బాగా పనిచేశారని చెప్పి మళ్ళీ ఏం చేశారు, అప్పటికి అతని మనవాళ్ళు వచ్చేసారన్నమాట. ఎవరు, సనాతన, రూప. చూడండి, వాళ్ళని పట్టుకొని ఏం చేశారు, బలవంతంగా మళ్ళీ మీరు పరిపాలన చేయాలని పిలిచారు. చూడండి, అంటే వాళ్ళ ఐశ్వర్యం ఎలాంటిది చూడండి, బలవంతంగా ఎవరైనా పిలిచాయి, నువ్వు ప్రధానమంత్రి అవుతావు, నరికేయమంటావా? అలా ఎవడన్నా అవకాశం ఇస్తాడా చెప్పండి? నువ్వు ప్రధానమంత్రి అవ్వు, లేకపోతే నీ తలకాయ తీసేస్తా. ఇంకొకరిని పిలిచి నువ్వు హోమ్ మినిస్టర్ అవ్వాలి, లేకపోతే నీకు తలకాయ ఉండదు. ఇది పరిస్థితి. మరి కుమారదేవుడు ఏం చేశాడు అంటే, ఇంకా ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వకముందే మరణించేటప్పటికి అప్పటి వరకు ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అంతా. ఆ కుమారదేవుడు మరణించేటప్పటికి ఏమైందంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బరువు అంతా వచ్చి వెళ్ళమే పడింది అనమాట, బాధ్యతలన్నీ వచ్చి వెళ్ళమే పడ్డాయి. కాబట్టి ఈ గౌడీయ వైష్ణవ అభిధానం అంటే ఈ భక్తి రత్నాకరంలో నమోదు చేయబడినట్టుగా ఈ కుమారదేవుడు మరణించడం ఏదైతే ఉందో అది ఒక పెను మార్పును తీసుకొచ్చింది అనమాట.
ఈ సనాతన, రూప, అనుపమ వీళ్ళ జీవితాల్లో అదొక పెద్ద ఏమంటారు దాన్ని, కొత్త దశ అన్నమాట. ఊహించనటువంటి దశ. ఆ! ఆ! ఈ కుమారదేవుడు చాలా సౌకర్యవంతంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ చంద్రద్వీప అంటే ఈ ఆధునిక బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి జెస్సోర్, ఫతేబాద్ అని చెప్పి అంటారు. బాక్లా చంద్రద్వీప అంటారు. ఆ ప్రదేశంలో చక్కగా ఎస్టేట్లు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ అనుకోకుండా చనిపోయేటప్పటికి ముగ్గురు పుత్రులు ఎవరైతే ఉన్నారో ఈ అమర, సంతోష్, వల్లభ వాళ్ళ పేర్లు అసలు పేర్లవి. ఈ సనాతన, రూప, అనుపమ అనేవి చైతన్య మహాప్రభు ఇచ్చిన పేర్లు. అంతకుముందు వాళ్ళ అసలు పేర్లు ఏమిటంటే సనాతన పేరు అమర, రూప పేరు సంతోష్, అనుపమ పేరు వల్లభ. వాళ్ళకి యవ్వనంలో ఉండగానే రక్షకుడిని కోల్పోయారన్నమాట. మరి వాళ్ళ తండ్రి చనిపోవడంతో ఈ ముగ్గురు సోదరులు ఏం చేశారు, వాళ్ళు బలవంతంగా తమ ఇల్లు విడిచిపెట్టి మళ్ళీ తమ మేనమావల ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తండ్రి లేడు కదా, అందుకని ఏం చేశారు, మేనమావల ఇంటికి వెళ్ళారు. మేనమావల ఊరు ఎక్కడంటే సకుర్మా అనేది అనమాట. సకుర్మా అనేది ఈ గౌడ అనే రాజధాని ఏదైతే ఉందో బెంగాల్ రాజులు పరిపాలన చేసేది దాని దగ్గరలో ఉన్నటువంటి ఊరు అన్నమాట అది సకుర్మా అనేది. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి సర్లే ఇంక అయిపోయింది, మా తండ్రితో అయిపోయిందిలే, ఇంక ఈ గొడవలన్నీ మనకు అక్కర్లేదు, ఇంక మన ఎస్టేట్లన్నీ వదిలేసి వచ్చేసాం, శుభ్రంగా మన మేనమామ ఇంట్లో ప్రశాంతంగా ఉందామని అనుకున్నారు. అనుకుని ఏం చేశారు, కొన్నాళ్ళ పాటు అలాగే మరుగున పడిపోయినట్టుగా వాళ్ళు కొంచెం, ఎందుకంటే ఇంకా తండ్రి చనిపోయాడు కదా, మన ఎవరో పట్టించుకోరులే అనుకున్నారు. వచ్చేసి ఏం చేశారు, వెళ్ళి చక్కగా వాళ్ళ యొక్క విద్యలో వాళ్ళు మునిగిపోయారు అనమాట. వాళ్ళు న్యాయశాస్త్రాలను అధ్యయనం చేశారు. ఎవరి దగ్గర అంటే మధుసూదన విద్యా వాచస్పతి అనే ఆయన దగ్గర వీళ్ళు విద్యాభ్యాసం చేశారనమాట. అయితే ఈ మధుసూదన విద్యా వాచస్పతి ఎవరండి అంటే సార్వభౌమ భట్టాచార్య యొక్క సోదరుడు అనమాట. ఈ సార్వభౌమ భట్టాచార్య ఎక్కడవాడు, ఆయన ఎక్కడున్నాడు, పూరిలో ఉన్నాడు. ఇవన్నీ ఒకరికి సంబంధాలు అనమాట. కాబట్టి మధుసూదన విద్యా వాచస్పతి దగ్గర న్యాయ సూత్రాలు నేర్చుకున్నారనమాట. మరి వాళ్ళు అదే సమయంలో సంస్కృతంలో, అరబ్బీలో, పర్షియన్ భాషల్లో కూడా నిపుణులుగా మారారు. ఎందుకంటే ఆ రోజుల్లో మరి అధికారిక భాషలు అవే కదా, అధికారిక భాషలు అయ్యేవి కాబట్టి అవి నేర్చుకోవాల్సి వచ్చేది. కాబట్టి న్యాయ సూత్రాలు నేర్చుకోవడమే కాదు, సంస్కృతం, అరబ్బీ, పర్షియన్ కూడా నేర్చుకున్నారు. మరి ఎక్కడో చూడండి మణిమాణిక్యాలను దాచిపెట్టలేమని చెప్పి వాటిని మట్టిలో ఉన్నా సరే ఏదో రకంగా బయటపడిపోతాయి కదా చూడండి. అలాగే వీళ్ళు ఎదిగే కొద్దీ చాలా వారి యొక్క వైభవం పెరిగింది, వాళ్ళ తేజస్సు పెరిగింది అనమాట బాగా ఈ ముగ్గురు సోదరులు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా, ఆ నోట ఈ నోట వాళ్ళ వైభవాలు పాకిపోతుంటాయి. అయితే వీళ్ళ గురించినటువంటి వార్తలు చాలా త్వరగానే దగ్గరలో ఉన్నటువంటి గౌడ రాజధానికి చేరిపోయి, రాజధానికి చేరటమే కాదు రాజ దర్బార్కు కూడా వెళ్ళిపోయింది వీళ్ళ గురించి సమాచారం. ఇలాంటి వాళ్ళకు ముగ్గురు ఉన్నారు, వీళ్ళు బాగా విద్యావంతులు, వీళ్ళ వంశం అది ఇది అని చెప్పి వెంటనే ఈ నవాబ్ అలావుద్దీన్ హుసేన్ షా, చూడండి ఎవరు, బెంగాల్ యొక్క నవాబ్ అనమాట, అలావుద్దీన్ హుసేన్ షా. అతను అప్పటికే ఏం చేస్తున్నాడు, తన రాజ్యాన్ని మళ్ళీ సమీకరించుకోవడానికి. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు తిరుగుబాటు జరిగింది కదా, ఈ ఆఫ్రికా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వాళ్ళు మొత్తం నాశనం చేశారు కదా, దాన్ని మళ్ళీ సమీకరించుకుని అన్నీ ఓ దగ్గరికి తెచ్చుకునేటప్పటికి మళ్ళీ చాలా ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఆ సమయంలో మళ్ళీ ఏవేవైతే అంతకుముందు తన రాజ్యంలో భాగాలు అవన్నీ కూడా విడిపోయారు వాళ్ళు. ఎందుకంటే సరైన రాజు లేకపోతే ఏమవుతుంది, ఎవరికడే విడిపోయి వాళ్ళే సామంతరాజులు అయిపోతారు, ఎవరి రాజ్యాలు వాళ్ళు ప్రకటించుకుంటారు. మళ్ళీ వీటన్నింటినీ కూడగొట్టుకోవడం కోసం అతనికి చాలా నిపుణులైనటువంటి పాలకులు అవసరం అయ్యారనమాట. ఎందుకంటే వీళ్ళకి ఎంతవరకు ఏం తెలుసు అంటే వెళ్ళి ఇంకొకటి మీద పడి దాడి చేసి వాడితో లాక్కోవడం తెలుసు తప్ప ఉన్నదాన్ని ఎలా పాలన చేయాలో తెలియదు వాళ్ళకి. మీకు అర్థమవుతుంది కదా. దానికి ఎవరు కావాలి, రాజు ఎంతసేపు ఏం చేస్తుంటాడంటే వెళ్ళి ఇతర రాజ్యాలపై పడి కొట్టడమే. చూడండి వాడికి తెలిసిందల్లా భుజబలం. కానీ పడి కొట్టేవు బాగానే ఉంది, ఆక్రమించుకున్నావు బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు వాళ్ళకి పాలకులుగా ఉన్నావు, వారిని పాలన చేయాలి కదా. పాలన చేయాలంటే ఏం కావాలి, పోషించాలంటే సత్వగుణం కావాలి. సత్వగుణంలో ఎవరు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు. కాబట్టి మంత్రులు కావాలి. ఇప్పుడు మంత్రుల కోసం వేట మొదలుపెట్టాడు. ఎవరు దొరుకుతారు అనుకున్నాక మంత్రులు కావాలి. అలాగే మంత్రులు కావడం మాత్రమే కాదు, ఎవరితో వ్యవహారం చేయాలా, హిందువులతో వ్యవహారం చేయాలి. రాజులైతే ముస్లింలు కానీ పరిపాలన చేయాల్సింది ఎవరిని, హిందువుల్ని. కాబట్టి హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియాలి. అదే సమయంలో ఇతనితో బాగా మాట్లాడగలగాలంటే అరబ్బీ తెలిసి ఉండాలి, పర్షియన్ భాషను తెలిసి ఉండాలి.
అలాగే వాళ్ళు న్యాయ గ్రంథాల్లో అలాగే ఆర్థిక విషయాల్లో కూడా నిపుణులై ఉండాలి. ఆ? అయితే ఇలా వెతుకుతూ ఉంటే మొత్తానికి ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాత ఎవరంటే ముకుందుడు. అతడు పూర్వం పూర్వం చక్రవర్తి దగ్గర బాగా పనిచేశాడు అని తెలిసి ఇప్పుడు ఆ పిల్లలకి తండ్రి అనేవాడు లేడు, సంరక్షకుడు అనేవాడు లేడనేటువంటి విషయం తెలిసి ఆ ముగ్గురిని రమ్మని ఆజ్ఞాపించాడు అనమాట రాజు. ఎవరికి? ఎక్కడికి? రాజధానికి రమ్మన్నాడు. అయితే ఈ సోదరులు ముగ్గురు కూడా మాకు వద్దంటే వద్దన్నారు. మాకు అసలు ఈ రాజదర్బారులో పని మేము చేయలేమని చెప్పారు. కానీ నవాబు ఏం చేశాడు? కత్తి తీసి పట్టుకున్నాడు అనమాట, బయటికి తీసి హుకుం జారీ చేశాడు అనమాట. ఒకవేళ మీరు నా రాజ్యాన్ని పరిపాలించకపోతే, చూడండి అతడు చెప్పిన ఆఫర్స్ ఉండే ఎలాంటివి. ఒకవేళ మీరు నా రాజ్యాన్ని పరిపాలించకపోతే నేను ఏం చేస్తాను, మీ తలకాయలు ఎలాగో మీకు ఉండవు, తర్వాత అసలు మీ వర్గం వాళ్ళందరినీ నాశనం చేసేస్తాను. మీ వర్గం వాళ్ళు అంటే ఎవరు? మొత్తం ఈ బ్రాహ్మణులు, వైష్ణవులు, హిందువులు ఎవరైతే ఉన్నారో మారణహోమం సృష్టించేస్తారు మీరు పరిపాలన చేయకపోతే అన్నాడు. ఓరి బాబు, ఎందుకు వచ్చిన గొడవ వీటితోటి, నా తలకాయలు పోతే పోయే కానీ వీళ్ళు కూడా నాశనం చేస్తానంటాడని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఇక ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఆ విధంగా ఒప్పుకున్నారనమాట. దేనికి ఒప్పుకున్నారు? అది పరిపాలన చేయడానికి ఒప్పుకున్నారు. అని ఎందుకోసం అంటే వారి సమాజాన్ని రక్షించుకోవడం కోసం, వాళ్ళ పదవులు చేపట్టారు అనమాట. అప్పుడు నవాబు వెంటనే ఏం చేశాడు, వాళ్ళకి అనంతమైనటువంటి సంపదలు ఇచ్చేసి వాళ్ళకి జాగీర్లు ఇచ్చేసాడు. జాగీర్లు అంటే ఏమిటి? భూములు ఇచ్చేసాడు. అలాగే వాళ్ళకి బిరుదులు కూడా ఇచ్చేసాడు అనమాట. బిరుదులు వెంటనే సనాతనుని మార్చేశాడు. ఏమని? అతని పేరేమని చెప్పుకున్నాం ఇంతకుముందు మనం? అమర. ఆ అమరని ఏం చేశాడంటే సాకార్ మల్లిక్ అని మార్చేశాడు. అదే కదా, వాళ్ళ బిరుదులు మార్చేశాడు. నువ్వు సాకార్ మల్లిక్ ఇవాటి నుంచి నువ్వు ప్రధానమంత్రి అన్నాడు. ప్రధానమంత్రిని చేశాడు. అంటే ఈయన పని ఏమిటంటే కత్తి పట్టుకుని తిరుగుతుంటాడు, అటు ఇటు కొల్లగొట్టేసి వస్తుంటాడు. ఈ లోపల రాజ్యాన్ని పరిపాలన చేయాల్సింది ఎవరు? వీళ్ళు అన్నారు. కాబట్టి అతని పేరు అమర ఏమైపోయాడు ఇప్పుడు? సాకార్ మల్లిక్. అలాగే తర్వాత సంతోష్, అతను ఏమైపోయాడు? ముఖ్యమైనటువంటి వ్యక్తిగత కార్యదర్శిగా మారాడు అనమాట. ఎవరికి? రాజుకి ముఖ్యమైన వ్యక్తిగత కార్యదర్శి. అతని పేరు దబీర్ ఈ ఖాస్ అని మార్చేశాడు అన్నమాట. దబీర్ ఈ ఖాస్, ఎందుకంటే అవన్నీ అరబ్బీలో బిరుదులు అనమాట. అంటే వాటి పదం మనకి ఏమిటి ఇలా ఉన్నాయి పేర్లు అని మనకు అనుకోవచ్చు, కానీ అరబ్బీలో అవి చాలా గొప్ప పేర్లు అన్నమాట. అలాగే అనుపమ అనేవాడిని ఏం చేశాడంటే చాలా పెద్ద మంత్రిగా మార్చాడు అనమాట. అతని పేరు అనుపమ మల్లిక్ అని చెప్పి మార్చేశాడు. అనుపమ మల్లిక్ అని మార్చేశాడు అనమాట. ఈ విధంగా వాళ్ళు ఏమయ్యారు, ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉండిపోదామని అనుకున్న వాళ్ళు మొత్తానికి వాళ్ళు ఈ బెంగాల్లో ఉన్నటువంటి అప్పటి నవాబు కాలంలో పెద్ద పెద్ద పదవులను పోషించారనమాట. అది వాళ్ళ యొక్క పరిస్థితి. అయితే వాళ్ళు ఏం చేశారు చూడండి, వీళ్ళు పైకి అధికారికంగా ఈ నవాబ్ అలావుద్దీన్ హుసేన్ షా ప్రభుత్వంలో వాళ్ళు గొప్ప గొప్ప పదవులు పోషిస్తూ ఉన్నప్పటికీ ఈ సనాతన రూప, అందుకని మనకు తెలిసిన పేర్లు అవి కాబట్టి అవే చెప్తున్నారు. వాళ్ళకి పెద్ద పెద్ద జాగీర్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కృష్ణుని యొక్క శుద్ధ భక్తులు అనమాట. వాళ్ళు పైకి ఇవన్నీ కూడా అధికారికంగా పదవులు పోషిస్తున్నప్పటికీ లోపల మాత్రం వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక వేదనను అనుభవిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఒక బంగారు పంజరంలో బంధించినట్టుగా ఉంది. వాళ్ళు బంగారు పంజరంలో బంధించినట్టుగా. మరి ఈ విధమైనటువంటి వాతావరణం నుంచి బయటపడాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్నటువంటి ధన సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని రహస్యంగా ఏం చేశారంటే ఈ పశ్చిమ బెంగాల్లో మాల్దా అనే ప్రాంతంలో రామకీలి అనే ఒక ప్రదేశం ఉంది. ఆ రామకీలి అనేటువంటి ప్రదేశంలో ఏం చేశారంటే వాళ్ళకున్న జాగీర్లో ఒక రహస్యమైనటువంటి బృందావనానికి ఒక నకలని కట్టించారనమాట. దాన్ని గుప్త బృందావనం అని చెప్పంట. అంటే ఇప్పుడు బృందావనం వెళితే అక్కడ మనకి ఏమేమి కనిపిస్తాయి? ఉన్నాయి కదా, అలాంటి ఒక నకలని రహస్యంగా కట్టించారనమాట, రాజుకు కూడా తెలియకుండా. ఎక్కడ? రామకీలి అనే ప్రాంతంలో. దాన్ని గుప్త బృందావనం అని చెప్పంటారు. ఎందుకంటే
వాళ్ళు అసలు వాళ్ళ పనులు విడిచిపెట్టి వాళ్ళు అసలైన బృందావనానికి వెళ్ళడానికి లేదు వాళ్ళు. రాజు ఒప్పుకోడు కదా! ఎందుకంటే బృందావనం వెళ్ళాలంటే వాళ్ళకి లేదు. పగటిపూట అంతా కూడా ఎలా ఉండాలి వాళ్ళు? ఈ అధికారికమైనటువంటి పదవులను పోషిస్తూ ఉండాలి. రాజు ఒప్పుకోడు వెళ్ళడానికి. వాళ్ళకి నిషేధం కూడా. వెళ్తున్నానని చెప్తే మళ్ళీ రాజు ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళు మహమ్మదీయుల్లాగా వ్యవహారం చేయాలన్నమాట. అందుకే వీళ్ళు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా ఈ బృందావనంలో ఏవేవైతే శాస్త్రాల్లో చెప్పబడ్డాయో, బృందావనం యొక్క పారమార్థిక భౌగోళం ఎలా ఉందో, బృందావనంలో ఏ ప్రదేశం ఎక్కడుంటుంది, లేకపోతే కేశీ ఘాట్ ఎక్కడుంటుంది, చీర్ ఘాట్ ఎక్కడుంటుంది, లేకపోతే యమునా నది ఎక్కడుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. వంశీవాటం ఎక్కడుంటుంది, రాధాకుండం ఎక్కడుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి వాటిని అన్నింటినీ ఏం చేశారంటే జాగ్రత్తగా తమ యొక్క వ్యక్తిగత ఆస్తులు కట్టారన్నమాట. అక్కడ ఏం కట్టారట? అక్కడ రాధాకుండం, శ్యామకుండం కట్టారట. సుందరమైనటువంటి సరస్సులను తవ్వించారు. అలాగే 8 గోపీకుండాలు తవ్వించారట చూడండి. అష్టసఖీ కుండాలను తవ్వించారు. అలాగే కదంబ కాననం చూడండి, కదంబ వనాన్ని ఒకదాన్ని పెంచారు అక్కడ చూడండి. అయితే అక్కడ కీళీ కదంబం అంటాం. మన దగ్గర ఉన్నటువంటి కదంబం ఏదైతే ఉందో అది కూడా కదంబమే. అందులోనే మరొక జాతి ఉంటుంది, దాన్ని కీళీ కదంబం అంటారు. అది ఇది ఒకే రకమైనటువంటి సుగంధం వస్తాయి, కానీ కొంచెం చూడడంలో కొంచెం తేడా ఉంటుందన్నమాట. కీళీ కదంబం అంటారు. ఆ వనాన్ని పెంచారు. అలాగే అక్కడ స్థానికంగా వచ్చేటువంటి అంటే అవి సందర్శించడానికి స్థానికులను కూడా అనుమతించేవారు. ఎందుకంటే స్థానికంగా మరి హిందూ సమాజం ఉంది కదా, వైష్ణవులు ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ వస్తే వాళ్ళందరికీ కూడా సేవ చేయడం కోసం, వాళ్ళందరికీ నీళ్ల కోసం అని యాత్రికులకి వాళ్ళందరికీ కావాలని చెప్పి రూపసాగరం అని చెప్పి దాన్ని రూపగోస్వామి వారు ఏం చేశాడంటే ఆయన గొప్ప ఇంజనీర్ అట చూడండి. రూపగోస్వామి చూడండి, ఆయన నిర్మాణం చేయడంలో కూడా గొప్ప దిట్ట అన్నమాట. ఒక రూపసాగరం అని చెప్పి దాన్ని చేశాడనమాట. అయితే ఈ గుప్త బృందావనంలో వాళ్ళు ఏం చేశారంటే శ్రీ రాధా మదనమోహన శ్రీమూర్తిని ఆరాధన చేస్తున్నారు రహస్యంగా చూడండి. ఇక్కడ రామకేళిలో వారు కట్టుకున్న కొత్త బృందావనంలో శ్రీ రాధా మదనమోహన విగ్రహాన్ని వాళ్ళు రహస్యంగా అర్చన చేస్తూ ఎలాగ రాజవైభవంతో అర్చన చేస్తున్నారు చూడండి. రాజవైభవంతో, ఎందుకంటే వాళ్ళు దాదాపుగా రాజులు లాంటి వాళ్ళు కదా. ముఖ్యమంత్రి అంటే చూడండి, ప్రధానమంత్రి అంటే ఏమిటి పరిస్థితి? ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి, ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారు. అతను ప్రధానమంత్రి, అలాగే అనుపమ అనేవాడేమో చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి చూడండి. అందరూ ఒకే కుటుంబం. ఒకళ్ళేమో వ్యక్తిగత కార్యదర్శి రూపగోస్వామి. రాజవైభవంతో అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ పూజలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క సంపదను ఉపయోగించి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వైష్ణవ పండితులందరినీ ఆహ్వానించి వాళ్ళకి విందులు ఏర్పాటు చేయడం, అక్కడ పండితులందరికీ సత్కారాలు చేయడం, స్థానిక సాధువులందరినీ కూడా సేవించడం, అలాగే అక్కడ శాస్త్ర చర్చలు ఏర్పాటు చేయడం చూడండి, ఇవన్నీ కూడా చేసేవారు. అక్కడ నిరంతరం భాగవత పారాయణం జరుగుతూ ఉండేది. ఆ గుప్త బృందావనంలో ఏర్పాటు చేశారు ఆ విధంగా పండితులను పిలిచి. నవాబు ఏమనుకునేవాడు, వీళ్ళు రాత్రి సమయాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారనో, లేకపోతే పేపర్ వర్క్ ఉంటుంది కదా అని అనుకునేవాడు అనమాట. అందులో బిజీగా ఉంటారులే అని అనుకుంటే, ఈ సోదరులు ఇద్దరు ఏం చేసేవారు, రాత్రులు నిద్రపోకుండా ఏం చేసేవారు, చాలా లోతైనటువంటి ఆధ్యాత్మిక చర్చల్లో, చాలా మధురమైనటువంటి కీర్తనల్లో మునిగిపోయి ఉండేవారు. ఎందుకంటే ఆ శబ్దాలు కూడా బయటకు వచ్చేవి కాదు, అంతటి వనాన్ని ఏర్పాటు చేశారండి. అర్థమవుతుంది కదా. చాలా తెలివిగా వ్యవహారం చేశారనమాట, రాజుకు తెలియకుండా ఇవన్నీ కూడా. నవాబుకేమో అక్కడ చూస్తే నవాబు కంటకబడింది సార్. నవాబు చూస్తేనేమో అక్కడ చాలా పెద్ద పెద్ద నిర్మాణాలు, భవనాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అక్కడ బాగా తవ్వడాలు, గోతులు తవ్వడాలు ఇవన్నీ మనం చూడండి. ఇక్కడ ఏదైనా పని జరుగుతుంది అనుకో, జేసీబీలు పని చేస్తుంటాయి కదా. ఈ తవ్విందంత జేసీబీలు ఎక్కడ చూడండి పోయాలి కదా. భవనాలు బయటకు కనిపిస్తుంటాయి, అలాగే తవ్వింది ఎక్కడ బయట పోస్తుంటారు, ఇవన్నీ కనిపిస్తుంటాయి. కాబట్టి రాజు చూశాడనమాట. చూస్తే ఏమన్నారంటే రాజుతోటి, అబ్బాయి ఏం లేదండి, మరి మీరు మాకు ప్రధానమంత్రి, వాళ్ళకి ఒక ముఖ్యమంత్రి, ఒక కార్యదర్శి పదవులు ఇచ్చారు కదా, మరి వాళ్ళు తగినట్టుగా ఉండాలి కదా, మరి భవనాలు సౌదాలు అవి నిర్మించుకుంటున్నాం అంతే, అంతకుమించి ఏం లేదని చెప్పారు. రాజు కూడా వాళ్ళని తన సొంత సోదరులాగా పరిగణించేవాడు చూడండి నవాబు. కాబట్టి అతనికి కూడా ఏం అనుమానం రాలేదన్నారు. బయటకు వస్తే బయటకి ఇంట్లోంచి బయటకు పెడితే ఎలా ఉండేవారు వాళ్ళు, ఏదో పర్షియన్ వస్త్రాల్లో ఉండేవారు అనమాట. పర్షియా అంటే ఇప్పుడున్న ఇరాన్, ఇరాక్ ప్రాంతాన్ని పర్షియా అంటాం. అక్కడ రాజులు ధరించే వస్త్రాలు లాంటివి ధరించేవారు. అంతర్జాతీయ దౌత్యం ఇవన్నీ కూడా చేస్తుండేవారు. అలాగే సుల్తాన్కి కూడా అనుమానం లేకుండా సుల్తాన్ కోసం కూడా మంచి మంచి భవనాలు కట్టిస్తూ ఉండేవారు. ఉదాహరణకి ఫిరోజ్ మినార్ అని చెప్పి ఒకటి కట్టించారు.
అలాంటివి కట్టిస్తూ ఉండేవారు. కానీ లోపల ఎప్పుడైతే ఈ రాజ పదవి అంటే రాజ పని అయిపోయి మళ్ళీ వాళ్ళ జాగీర్‌లో అడుగుపెట్టేటప్పటికి మొత్తం వాళ్ళ యొక్క రాజ వైభవాలన్నీ కూడా పక్కన పడేసి వాళ్ళు తీవ్రంగా విరహ వేదనతో ఏడుస్తూ ఉండేవారట. కృష్ణ ఏమిటి మా పరిస్థితి? ఎప్పుడు మేము బయటపడతాం ఇక్కడి నుంచి అని చెప్పి కూడా. అర్థమవుతుంది కదా! అలా సాగుతూ ఉందనమాట. కాబట్టి సమయాభావం అవుతుంది కాబట్టి మరిన్ని విశేషాలు భగవంతుని యొక్క ఇచ్చ అయితే మరొక సందర్భంలో చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీ సనాతన గోస్వామికి జయ, శ్రీ చైతన్య మహాప్రభుకి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సందుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో